గొడ్డలిప్పేశాడు భయ్య. మరీ దారుణంగా ఉంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం మ్యాటర్‌లోకెళ్ళిపోతే మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రాకింగ్ స్టార్ యష్ గారి 'టాక్సిక్' సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందంటే రోత. రోత పుట్టిచ్చేసిందనే చెప్పాలి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా నాకు అలాగే అనిపించింది. హీరో ఒక ప్లే బాయ్ అనమాట. కనిపించిన దాన్నల్లా మనోడు ఏసుకుంటానే ఉంటాడు. కానీ అమ్మాయిలందరూ ఏమనుకుంటారంటే, అమ్మో! వీడు నాతోనే ఉంటాడు. నన్నే ప్రేమిస్తున్నాడు. నా జీవితం మొత్తం ఈడే. ఈ రకంగా అయితే ఆలోచిస్తారు. కానీ మన యష్ గారి క్యారెక్టర్ ఏమో, రాయా క్యారెక్టర్ ఏమో అసలు అలా ఆలోచించడనమాట. చూసామా, చూసామా, వదిలేసామా. ఈ రకంగా అయితే మనోడైతే ఉంటాడు. కానీ ఇక్కడ ఏం జరిగిద్దంటే, కీరా అద్వానీ గారిని కూడా మనోడు అలాగే మోహిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక పిల్లోడు కూడా పుడతాడు. ఆ పిల్లోడంటే మనోడికైతే ఇష్టం ఉండదు. యష్ గారు రాయా క్యారెక్టర్‌కి అయితే ఇష్టం ఉండదు. దూరం పెడతాడు. తల్లి కూడా ఆ పిల్లోడిని దూరం పెట్టిద్ది. ఈ రకంగా ఆ పిల్లోడు పగతో అయితే పెరుగుతాడు. పెరిగిన తర్వాత రాయా క్యారెక్టర్ మీద పగ తీర్చుకోవడానికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. నిజంగా 4 నిమిషాల 30 సెకండ్‌లో ఎంతో ఉంది. ల్యాగ్ ప్రో మ్యాక్స్ అనే చెప్పాలి. నాకు ఈ మధ్య కాలంలో ట్రైలర్ కూడా ఇంత ల్యాగ్‌గా ఏ ట్రైలర్ అనిపించలా. అసలు బీజీఎం కొట్టడం మానేశారా, మర్చిపోయారా అనిపించింది నాకైతే. అసలు బీజీఎంఏ కనిపించలా. డ్రామా అయితే ఒక రేంజ్ లో ఉండబోతుంది. మరి అది ఎంతవరకు క్లిక్ అయిద్ది అనేది సినిమా వచ్చిన తర్వాత మనం అయితే చూడాలి. 4 నిమిషాల 30 సెకండ్ల ట్రైలరే ఎంత ల్యాగ్ గా అనిపించింది అంటే సినిమా ఏ రేంజ్ ల్యాగ్ గా ఉంటది అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఏమో చెప్పలేం, సినిమాలో బాగుండొచ్చు. ఇంకా హీరోయిన్స్ మన నయనతార గారు కావచ్చు, రుక్మిణి వసంత్ గారితో ఆ సీన్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆవిడైతే బాగానే ఉంది, కానీ మనోడికే బట్టలు అయితే లేవు. ఆవిడ కూడా మన యష్ గారిని ప్రేమిస్తుందనమాట. హీఈస్ మై పర్మనెంట్ అంటుంది. ఇంకా తారా సుతారియా గారి క్యారెక్టర్ కావచ్చు, నయనతార గారి క్యారెక్టర్ కావచ్చు, కీరా అద్వానీ గారి క్యారెక్టర్ కావచ్చు, వీళ్ళందరిది కూడా అదే బాపతే. అందరికీ రాయా క్యారెక్టరే కావాలి. కానీ రాయా క్యారెక్టర్ మాత్రం కీరా అద్వానీ గారిని కొద్దిగా అయితే ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరికి పిల్లోడైతే పుడతాడు. ఆ పిల్లోడు అంటే రాయా క్యారెక్టర్కి అయితే ఇష్టం ఉండదు. స్టార్టింగ్ సీన్ లోనే కాల్ చేస్తున్నాడు చూసారా. మరి అది చనిపోయాడు అనుకుని వదిలేస్తాడా, వదిలేసిన తర్వాత పగ తీర్చుకోవడానికి ఆ కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడా? ఈ రకరకాలుగా అయితే ఉంది టీజరు. ఇంకా యాక్షన్ బ్లాక్స్ అంటారా, అంత ఇదిగా కూడా అవి అయితే చూపించలేదు. ఇంకా లాస్ట్ లో అయితే చక్రాలు ఏ వచ్చేస్తున్నాయి ఆ ఫైట్ల మధ్యలో, మరి ఎక్కడి నుంచి వచ్చినాయో. ఈ రకంగా క్లమ్జీగా మిక్స్డ్ గా అయితే ట్రైలర్ అయితే నాకైతే అనిపించిందండి. ఎప్పటి వరకు ఒక రేంజ్ అంచనాలు అయితే ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత అసలు అంచనాలే లేవు. సినిమా బాగుంటే చాలు దేవుడా, ఈ రకంగా అయితే నాకైతే అనిపించింది. ల్యాగ్ రోత అంతే. ఓన్లీ వన్ వర్డ్ అదే. ఇంకా యష్ గారి లుక్స్ అయితే బాగున్నాయి. ఇంకా కొడుకు క్యారెక్టర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా లీన్ గా అయితే ఆయన అయితే కనపడుతున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అంటే ప్రతి విజువల్ కూడా చాలా రిచ్ గా అయితే కనపడుతుంది. అంతకు మించి బీజిఎం ఏమీ అనిపించలేదు. అంత ఎగ్జైటెడ్ గా ట్రైలర్ కూడా అనిపించలేదు. చెప్తున్నాను కదా, రకరకాలుగా అయితే అనిపించింది. నాట్ హైప్డ్ ఫర్ దిస్ ఫిలిం. చూద్దాం. హోప్ సినిమా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. నాకైతే యష్ గారి లుక్స్, హీరోయిన్స్ అయితే బాగున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. అంతే, అంతకు మించి అయితే ఏమీ అనిపించలా. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తుండి కట్టుకుని కూడా మనోడైతే ఫైట్లు అయితే చేస్తున్నాడు. చూద్దాం మరి ఇంకేమేమి ఫైట్లు చేస్తాడో. థ్యాంక్ యూ.